హాయ్ ఫ్రెండ్స్, థర్డ్ లెసన్ అండి. మనం చెట్లను పెంచుదాం. థర్డ్ లెసన్ మనం చెట్లను పెంచుదాం. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో మూడింట ఒక వంతు ఉండాలండి. మొత్తం ఎంత ఉండాలి? మొత్తం భూమి మీద విస్తీర్ణంలో మూడింట ఒక వంతు ఉండాలి. అంటే 33% ఉండాలండి. గుర్తుంచుకోండి, 33% ఉండాలి. ప్రస్తుతం మన దేశంలో 21% ఉన్నాయండి. మన భారతదేశంలో 21% మాత్రమే అడవులు ఉన్నాయి. ఇది 33%కి చేరుకోవాలి. అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల సముద్ర మట్టం అనేది పెరుగుతుంది. ఎంత అడవి తగ్గిపోతుందో అంత సముద్ర మట్టం అనేది పెరుగుతుంది. మొక్కలు పెరగడానికి సూర్యకాంతి, గాలి, నేల, నీరు ఇవన్నీ కూడా అవసరం అండి. కాంతి, గాలి, నేల, నీరు ఇవన్నీ కూడా మొక్కలు పెరగడానికి అవసరం. మొక్కలు అనేటివి ఉత్పత్తిదారులు, స్వయం పోషకాలు అన్నట్టు. వాటి ఆహారాన్ని అవే ఉత్పత్తి చేసుకుంటాయి, మనకు కూడా ఉత్పత్తి చేసి మనకు సరఫరా మనకిస్తాయి అన్నట్టు. మొక్కలు ఉత్పత్తిదారులు. ఓకేనా అండి? మొక్కలు ఏంటండి? ఉత్పత్తిదారులు. పాఠశాలలో ఏమేమి చెట్లు నాటుతారు? మన టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే కానుగ చెట్టు, వేప చెట్లు ఈ మొక్కలు నాటారు. రోడ్లకు ఇరువైపులా వేప, రావి, మర్రి, కానుగ ఈ చెట్లు నాటుతారు. మేడల పైన పచ్చదనంతో మొక్కలు ఉంటే నగర ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. నగరాల్లో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కదండి. మేడల పైన, మిద్దెల పైన మొక్కలు అనేది నాటుకున్నట్లయితే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. చెట్లు గాలిలో తేమను పెంచుతాయండి. చెట్లు వరదలను, నేలకోతను అరికడతాయి. వరదలను అరికడుతుంది, నేలకోతను అరికడుతుంది. ఇక్కడ గాలిలోని తేమను కూడా పెంచుతాయి అన్నట్టు. అందుకనేసి చెట్లను ప్రతి ఒక్కరూ పెంచాలి. పెద్ద చెట్లను చిన్న చిన్న కుండీల్లో పెంచడాన్ని ఏమంటామండి? బోన్సాయ్ వృక్షాలు అంటారు. వీటిని ఇంకేమంటామండి? వామన వృక్షాలు. ఓకేనా అండి? ఇలాంటి సాంప్రదాయ కళ ఎక్కడ చూడవచ్చండి? మనము జపాన్లో చూడవచ్చు. జపాన్లో ఉన్నటువంటి సాంప్రదాయ కళ బోన్సాయ్, వామన వృక్షాలను పెంచడం. డాంబర్ పూసిన కర్రకు చెదలు పట్టవండి. డాంబర్ పూస్తాం కదండి, పూసినటువంటి కర్రకు చెదలు అనేటివి పట్టవు. వీటిని మొక్కకు రక్షణగాను ఉంచుతారు. చెట్టుకు చీడ పట్టినప్పుడు ఏం చేయాలంటే వేపపిండిని 5 రోజులు నీటిలో నానబెట్టాలి. వేపపిండిని తీసుకొని అన్నిటికీ మందులాగా పనిచేస్తుంది కదండి. ఇక్కడ కూడా వేపపిండిని 5 రోజులు నీటిలో నానబెట్టి చెట్టుకు చల్లాలి, లేదా చెట్టు మొదట్లో పోయాలి. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఓకేనా అండి? CGR కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. టెక్స్ట్ బుక్ ప్రకారం దీని అధ్యక్షురాలు ఎవరుండేనండి? లీలా లక్ష్మారెడ్డి గారు. ఓకేనా అండి? లీలా లక్ష్మారెడ్డి గారు. పాఠశాలల్లో చెట్లను పెంచడానికి ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది సహాయం చేస్తుంది. ఇక్కడ చూడండి, చెట్లు అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి కదండి. అందుకని చెప్పేసి గ్రీన్ రెవల్యూషన్ సంస్థ సహాయం చేస్తుంది చెట్లను పెంచడానికి. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారు 1,00,00,000 మొక్కలను నాటే కార్యక్రమం అనేది ప్రారంభించారండి. ఎన్ని మొక్కలండి? 1,00,00,000 మొక్కలు. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, కౌన్సిల్ 1,00,00,000 మొక్కలు. గ్రీన్ రెవల్యూషన్ సంస్థ గ్రీన్ ఉన్నటువంటి చెట్లను పెంచడానికి ఎక్కడ? పాఠశాలలో. మనం ఇప్పుడు పాఠశాల జాబ్ కోసమే చదువుతున్నాం కదండి. పాఠశాలలో చెట్లను పెంచడానికి వీళ్ళు సహాయం చేస్తారు. మొత్తం వీళ్ళు 650 పాఠశాలకు మొక్కలను సరఫరా చేస్తున్నారు. వీళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకున్నారండి? 1,00,00,000 మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. 650 పాఠశాలలను సెలెక్ట్ చేసుకొని ఆ పాఠశాలలకి మొక్కలను సరఫరా చేస్తున్నారు. కనీసం ఒక విద్యార్థికి 5 మొక్కలు ఇస్తుండ్రు. 1,00,00,000 మొక్కల సంకల్పంలో భాగంగా వన ప్రేరణ ఉద్యమం అనేది చేపట్టింది. ఈ 1,00,00,000 మొక్కల సంకల్ప భాగంగానే వన ప్రేరణ ఉద్యమం అనేది చేపట్టింది. మెదక్లో ఒకరోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలను నాటారు. ఎంతమంది విద్యార్థులు అండి? 2 లక్షల మంది విద్యార్థులు 10 లక్షల మొక్కలు.
2 లక్షల మంది విద్యార్థులు 10 లక్షల మొక్కలను నాటారు. హరిత పాఠశాల అవార్డు ఎక్కడొచ్చిందండి? నాగర్ కర్నూల్ జిల్లా. ఓకేనా అండి. నాగర్ కర్నూల్ జిల్లాకి హరిత హరిత పాఠశాల అవార్డు అనేది నాగర్ కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండలంలో ఉన్నటువంటి గడ్డంపల్లి పాఠశాలకు ఈ అవార్డు అనేది వచ్చింది. ఓకేనండి. హరిత గడ్డంపల్లి. ఓకేనా అండి. పల్లి హరిత గడ్డంపల్లి, నాగర్ కర్నూల్ జిల్లా, తెలకపల్లి మండలము, గడ్డంపల్లి గ్రామంలో ఈ పాఠశాలకు 400 మొక్కలను పంపిణీ చేశారు. ఓకేనా. వీళ్ళంతా 400 మొక్కలు నాటిండ్రు కాబట్టి ఈ పాఠశాలకి హరిత పాఠశాల అవార్డు అనేది లభించింది. ఓకేనా. పర్యావరణం కోసము కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్తో పాటు వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్. ఓకేనా అండి. నేషనల్ గ్రీన్ కోర్ ఏమోనండి ఇది అడగవచ్చు. ఎన్జీసీ ఫుల్ ఫామ్ ఏంటండి? నేషనల్ గ్రీన్ కోర్ అనే సంస్థలు అనేటివి పనిచేస్తున్నాయి. పర్యావరణ అభివృద్ధి కోసము కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషను, వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ అనే సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనబర్చిన విద్యార్థులకు వనప్రేమి పురస్కారము మరియు దానితో పాటు మెడల్ అనేది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇస్తుంది. విద్యార్థులకు ఏమి ఇస్తుందండి? వనప్రేమి పురస్కారం ఇస్తుంది. తర్వాత మెడల్ అనేది పంపిణీ చేస్తుంది. నగరాల్లో 67% మంది జనం అనేది నివసిస్తున్నారు. నగరాల్లో 67% జనం అనేది నివసిస్తున్నారు. కూరగాయలు సాగు చేయటానికి ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళికలను తయారు చేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సినటువంటి కూరగాయల సాగు చేసుకోవడానికి ఉద్యాన శాఖ అధికారులు ఉంటారు కదండి, వారు ప్లాన్స్ అనేవి వేస్తున్నారు. సేంద్రియ ఎరువులు ఎక్కువగా ఏముంటుందండి? వేప నూనెని చూస్తున్నాం. మనం ఇంతకుముందు కూడా వేప నూనె, పంచగవ్య, జీవామృతం చూసాం కదండి. అదే సేంద్రియ ఎరువులు అంటే వేప నూనె. వేప చెట్టును ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఏమని ప్రకటించిందండి? శతాబ్ది వృక్షంగా ప్రకటించింది. ఇక్కడ ఏమని ఇచ్చారండి? వేప 1000 రోగాలకు మందు.